హాయ్ టు ఆల్. ఇలాంటి ఓల్డ్ బెడ్‌షీట్స్ అయితే మనకి కొద్దిగా ఇలా డ్యామేజ్ అయ్యి అయితే ఉంటాయి కదండీ! వాటినైతే పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఈరోజు ఒక బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నానండి. మనమైతే అవి ఇవి విడిచిన బట్టలు పడేసుంటాం కదా! కింద ఎక్కడ పడితే అక్కడ. దానికోసమే నేనైతే ఇది రెడీ చేస్తున్నానండి. దీంట్లో అయితే వేసేసుకోవచ్చు హ్యాపీగా. అది రెడీ చేయడం కోసం అయితే నేను ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నానండి. రైస్ బ్యాగ్‌కి కిందకి సమానంగా కట్ చేసి సైడ్స్‌కి కూడా ఇలా కట్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే బెడ్‌షీట్ తీసుకొని దీనికి ఈక్వల్‌గా ఉండేలాగా కొద్దిగా క్లాత్ అయితే వదిలిపెట్టుకొని అయితే నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత స్టిచెస్ అయితే 3 సైడ్స్ వేసుకోవాలి. అండ్ 1 సైడ్ అయితే వదిలిపెట్టాలండి. ఈ విధంగా అయితే 3 సైడ్స్ వేసుకున్నాను నేను. స్టిచెస్ వేసుకునేటప్పుడైతే క్లాత్ సైడ్స్‌కి జరిగిపోతుంది. జాగ్రత్తగా అయితే వేసేసుకోవాలి. అండ్ మనం 3 సైడ్స్ అయితే ఇక్కడ స్టిచెస్ వేసుకున్నాం కదండీ! ఇప్పుడు పైన సైడ్ వదిలిపెట్టుకున్న దగ్గర ఇలా అయితే కొద్దిగా మలిపేసి మనం కుట్టు అనేది వేసుకోవాలండి మళ్ళీ. అండ్ నేనైతే ఇక్కడ మలిపేసి కుట్టు వేసేసాను. అండ్ ఇప్పుడైతే మనము సైడ్స్‌కి స్టిచెస్ అనేవి వేసుకునే ముందు అండ్ దీనికి కింద బ్యాలెన్స్ ఆపడానికి రౌండ్‌గా అయితే సర్కిల్ కట్ చేసుకుందామండి. అండ్ మన దగ్గర ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా ఉంటే సేమ్ దాని సైజే కట్ చేసేసుకోవాలండి. అండ్ నేనైతే ఇక్కడ 2 రైస్ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే మనం కింద వెయిట్ ఎక్కువ ఆపడానికి నిలబడడానికైతే ఇట్లా తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు నేను ఓల్డ్ బెడ్‌షీట్ క్లాత్ కూడా కట్ చేసేసుకొని దీన్ని మలిపి రౌండ్‌గా కుట్టేసానండి. అండ్ ఇప్పుడైతే మనం ముందుగా స్టిచ్ చేసాం కదా! దాన్నైతే దీని చుట్టూ ఇట్లా తిప్పుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలండి. రౌండ్‌గా నీట్‌గా అయితే వేసేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడైతే ఇక్కడ స్టిచ్ అనేది వేసేసానండి. అండ్ మనం ఇప్పుడు సైడ్‌కి కూడా స్టిచెస్ వేసేసుకుందాము. ఓల్డ్ బెడ్‌షీట్స్‌తో అయితే అందరు రెగ్యులర్‌గా చేసుకునేవి డోర్ మ్యాట్స్ అండి. డోర్ మ్యాట్స్ అయితే ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే ఉంటాం కదా! అందుకే ఈరోజైతే నేను వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను సైడ్‌కి స్టిచెస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకొని ఒక సేఫ్టీ పిన్ సహాయంతో అయితే ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్‌కి తీసేయాలండి ఆ థ్రెడ్‌ని. నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఇలాంటి బెడ్‌షీట్‌తోనే అయితే మీకు మంచి రీయూజ్ ఐడియా అయితే ఉంటుందండి. దాన్ని కూడా చూడండి. ఒకసారి ఈ వీడియోలో కూడా ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. విడిచిన బట్టలైతే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా హ్యాపీగా దీంట్లో అయితే వేసేసుకోవచ్చు. మనం ఇంకా పిల్లలున్న ఇంట్లో అయితే చాలా డ్రెస్సెస్ చేంజ్ చేస్తారు 1 డేలోనే. వాళ్ళకైతే మంచిగా వేసేసుకోవచ్చండి. మనమైతే ఊరికే వాష్ చేయలేం కదా! 1 డేకి ఒకసారి వాష్ చేస్తాము. ఊరికే గంటకి వాష్ చేయలేం కదా! ఇలా అయితే వేసేసుకొని ఇలా దగ్గరికి అనుకుంటే స్మెల్ కూడా రాదండి. ఎందుకంటే లోపల మనం రైస్ బ్యాగ్ పెట్టాం కదా! వాటర్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. వీడియో ఎలా ఉందండి? ఇది నేను ఎలా చేశానో నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.